చైతన్య కుమారి మోహన్ గారు. ఎక్కడండి మీది? ఎవరు? చిత్తూరు జిల్లా పుత్తూరు. చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి వచ్చారు. పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు. ఎక్కడ పని జరగలేదు. చాలా చోట్ల పీసీఓడీలు అన్నారు, ఒవేరియన్ సిస్టులు అన్నారు, ఆపరేషన్లు అన్నారు, ఐవీఎఫ్లు అన్నారు. లాభం లేదులేని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలల్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 6 నెలలు సార్. 6 నెలల్లో మందులు వాడుతుండగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆపరేషన్లు ఏం చేయలేదు, ఐవీఎఫ్ కూడా మళ్ళీ ఏం చేయలేదు, జస్ట్ 6 నెలలు వచ్చింది. మరి ఎలా వచ్చింది అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే ఏజ్ వచ్చేటప్పటికి 32 ఇయర్స్, భర్తకి భార్యకి 32 ఇయర్స్ ఉంది. మరి బయట అంతా ఇప్పుడు 25 ఏళ్ళు దాటితేనే వయసు అయిపోయింది అంటున్నారు, 30 ఏళ్ళు దాటితే అసలు అండాలు ఉండవు, ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అంటున్నారు. అందుట్లో ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెలలు రావు. ఎన్నాళ్ళకి ఒకసారి వస్తాయి? ఒక నెల పైన వస్తుంది సార్. బిల్లలు వేస్తే వస్తాయా, బిల్లలు వేయకుండా కూడా వస్తాయా? వేయకుండా కూడా లేట్గా వస్తుంది సార్. లేట్గా వస్తాయి కానీ బిల్లలు వేయక్కర్లే, లేట్గా వస్తాయి. ఓకే. సో పీసీఓడి ఉందని స్కానింగ్లో చెప్పారు, రకరకాల టెస్టులు కూడా చేశారు, కానీ ఫలితం రాలేదు. మరి ఇప్పుడు మనం మందులు వాడుతున్నప్పుడు మరి మీకు ఎలా అనిపించింది? ఈ మందుల వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినాయి? ఏం ఎఫెక్ట్ లేదు సార్. ఏం సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చి ఇంతకుముందు వాళ్ళ దగ్గర టాబ్లెట్ వాడేటప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చేది, మాతల్లో సాగులో నిలిపేస్తా ఉన్నాం సార్, మధ్యలో ఆపేస్తా ఉన్నాం, బేజారుగా ఉన్నది ఊళ్ళో అనేసి. మీ టాబ్లెట్ వాడేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏదైనా ఉంటే కూడా నొప్పి కూడా క్లియర్ అయిపోయి బాగుండదు ఆరోగ్యం. ఎందుకంటే ఇవి ఇంగ్లీష్ మందులు, మనం కనిపెట్టినవి కాదు, డాక్టర్ వైఎస్ బాబు తయారు చేయాలి. ఇది వేసుకున్నప్పుడు మాకు కూడా ఆరోగ్యం బాగుంది. ఆ అమ్మాయికి గడ్డలుగా వస్తా ఉన్నది. ఇప్పుడు అదంతా కూడా ఏం లేదు సార్, అవి కూడా తగ్గినాయి, బాగుంది. వేరే జబ్బులు కూడా తగ్గినాయి, ఈ జబ్బులు ఏది లేదు. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్లో చెప్పాం మీకు, అప్పుడు యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు, మనల్ని వచ్చి అడిగారు, సార్ ఇక్కడ మాకు ఎందుకు రాలేదు, 6 ఏళ్ళు ప్రెగ్నెన్సీలు వచ్చినా ఎందుకు నిలబెట్టలేదు అని అడిగితే అప్పుడు మనం చెప్పాం, క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, ఒకవేళ వచ్చిన బిడ్డనైనా డ్యామేజ్ చేస్తుంది, అబార్షన్ చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు కేవలం అదే మీకు అదే క్రిములు తొలగించుకుంటే మన ప్రెగ్నెన్సీ మళ్ళీ మనకు వస్తుంది అని చెప్పారు. అలాగే వచ్చిన బిడ్డను కూడా నిలబెట్టుకోవాలి. మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది, మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ రాగానే మాకు ఇన్ఫార్మ్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేయమన్నాము. బ్లడ్ టెస్ట్ చేస్తే బీటా హెచ్సిజి 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 477 వచ్చింది. తర్వాత స్కానింగ్ తీయించమన్నాం. స్కానింగ్ తీస్తే స్కానింగ్లో కూడా గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. ఎన్ని వారాలు? ఎర్లీ ప్రెగ్నెన్సీ, సింగిల్ ఎర్లీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబుల్లో లేదు, గర్భసంచిలోనే ఉంది అని ఇచ్చారు. ఎక్టోపిక్ కూడా కాదు. అక్కడ మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే చేయించుకోమన్నాం ఇవన్నీ. ఎందుకంటే ఇంత దూరం అమ్మాయి రావాలంటే బస్సుల్లో ట్రైన్లో రావడం ఇబ్బంది, అక్కడే చేయించుకోండి, పలానా టెస్టు, పలానా స్కాను అని మనం వాట్సాప్ ద్వారా మీకు ప్రిస్క్రిప్షన్ పెట్టాం. అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోనూ దగ్గరలో ఉన్న బ్లడ్ టెస్ట్ సెంటర్లోని చేయించేసుకున్నారు, మనకు రిపోర్ట్స్ పెట్టారు. సో ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్గా వచ్చింది. ఇంకా మీరు ఏమన్నా చెప్పాలా? అదే సార్, ఈ క్రిములకి మెయిన్ మీరు ఇచ్చే మాతరలో క్రిములు అనేది చనిపోయడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సార్. ఈ పీసీఓడి అది ఇది అనేసి చెప్పి మమ్మల్ని భయపడిచ్చేస్తాను. అదంతా ఏం లేదు సార్, మీ ట్యాబ్లెట్ వాడేదాని వల్ల ఏ ఇది ఉన్నా క్లియర్ అవుతుంది సార్. బయట అలా కాదు, ప్రెగ్నెన్సీ రావాలంటే కారణము, రాకపోవడానికి కారణము బరువు అంటున్నారు. వాళ్ళు పోయిందే మాతరలు సూదులు ఇవన్నీ వేసి ఆ అమ్మాయికి చక్కగా ఇచ్చేస్తారు, చాలా ఇంజెక్షన్ వాడేదాని వల్ల ఆ అమ్మకి ఒళ్ళు ట్రబుల్ అయింది. ఇప్పుడు బరువుల వల్ల కారణం అంటారా? ఇది లేదు సార్. బరువు ఏమన్నా మీరు తగ్గారా? మిమ్మల్ని ఉన్నాను సార్, ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అంటే బరువు కారణం కాదు. పోనీ వయసు కారణం అంటారా? 32 ఏళ్ళకి పిల్లలు పుట్టరు, అండాలు అయిపోయినాయి అన్నారు వాళ్ళు. మరి వాళ్ళ వచ్చింది, ఆవిడ గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, వయసు కూడా కారణం కాదు. లేడీస్కి 53 సంవత్సరాల వరకు ట్రై చేయొచ్చు, మధ్యలో ఏదన్నా సమస్య వస్తే అది రిటైర్మెంట్ కాదు అన్న. భర్తకు అయితే ఏజ్ కూడా లేదు, ఎంత ఏజ్ అయినా కూడా ట్రై చేయొచ్చు, రేపు పోతూ కూడా వాళ్ళ పోరుకొట్టి పోవచ్చు అని చెప్పా. మీ దగ్గర వస్తే ఈ టాబ్లెట్ వాడితే ఈ వయసు బాబు మ్యాజిక్ ఫార్ములా, అది వాళ్ళకి ఎంత వయసు ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంది మ్యాజిక్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిములు హార్మోన్ల సమస్య, ఇది బరువుల సమస్య కాదు, ఇది
అది వచ్చి అక్కడ వచ్చే డాక్టర్లు చెప్పేది లేదు సార్, ఉమ్, దానికి సరైన మందు ఇచ్చేది లేదు, ఉమ్, ఏదో రాసి ఇచ్చేది, వీళ్ళు తిప్పిస్తానే ఉంటారు. ఉమ్, నెల నెల 500 2000 ఇటు సెలవు పెట్టిస్తూ ఉంటారు, కానీ దానికి మాకేది ఫలితం లేదు. ఉమ్. ఈడ వచ్చిన వల్ల మనకు ఒక 6 నెలల్లోనే మాకు. అవును, మీకు ఇంకా 6 నెలలు పట్టింది, కొంతమందికి ఫాస్ట్గా. అదే మేము సెల్లో చూసి బాధపడేది, ఇది మరి 1 నెల వచ్చేస్తుంది 2 నెలలు వచ్చేస్తుంది, మాకు రాలేదని బాధపడుతుంది. సరే 6 నెలలు పూర్తి చేస్తామని పూర్తి చేసిన మరుస నెలకంతా 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబులు క్లీన్ చేయించుకున్నారు. చేసినాం సార్. ఒకవేళ ట్యూబులు ఏమైనా అడ్డం పడిందని ట్యూబులు క్లీన్ చేసాం. కణాలు ఎలా ఉన్నాయి, కణాలు ఇంప్రూవ్ అయినాయా లేదా అని చెక్ చేసాం. కణాలు కూడా ఫుల్ కౌంట్కి వచ్చేసింది, ట్యూబులు కూడా ఓపెన్ అయినాయి. న్యాచురల్గా ఇంకా ట్రై చేయండి అన్నాం. ట్రై చేస్తూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు. ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు. వయసు ఎంత ఉన్నా, బరువులు ఎంత ఉన్నా, నీటి బుడగలు ఉన్నా ఆపరేషన్ అక్కర్లేదు. నీటి బుడగలు పగలు కొట్టాలి, దీనికి 30,000 అవుతుంది 50,000 అవుతుంది చెప్పినారు సార్. మళ్ళీ మేము చేసుకోలేదు సార్. మందులతోనే దగ్గర వచ్చి ఆ మందులతోనే సరి చేస్తాం, మందులతోనే సరి చేసాం, మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇక నుంచి అలాగే ఈ బుక్ కూడా మీరు ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్, ఈ బుక్ను కూడా ఫాలో అవ్వండి. ఇంతకుముందు మీకు ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరని, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఏం తినాలి ఏం తినకూడదని. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏం తినాలి ఏం తినకూడదని దీంట్లో రాసి ఉంటుంది, ఇది ఫాలో అవ్వండి. ఓకే, 5 నెలల వరకు మాత్రం మీరు మన దగ్గర వాడాలి. ఏ క్రిములు ఏ హార్మోన్లు అయితే మిమ్మల్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టినాయో అదే క్రిములు హార్మోన్లు బిడ్డను కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి, అబార్షన్ చేయడానికి ట్రై చేస్తాయి. 5 నెలలు వచ్చే వరకే బిడ్డని కాపాడుకోవడానికి మన దగ్గరే వాడాలి. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది మన ఒక్కరమే కాబట్టి మన దగ్గరే వాడాలి. అవును సార్, చెప్తాను సార్. ఇంకా వచ్చే వాళ్ళకి టెంపుల్లోనే పూజారి మేము 10 మంది చెప్తాం, మాకేం జరగలేదు. వచ్చే వాళ్ళంతా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మేము అమ్మవారిని బాధపడతా ఉండేది మనసులో, మంచి డాక్టర్గా ఉంటే చూపించమ్మా అనేసి బాధపడతా అంటే అప్పుడు సెల్లో మా వైఫ్ చూసి చెప్పేకాడికి ఏ దేవత గుడిలో చేస్తారు పూజారిగా? పుత్తూరు ధర్మరాజం గుడి. పుత్తూరు ధర్మరాజు గుడి, ధర్మరాజు పుత్తూరు ద్రౌతమ్మ గుడి అంటే చెప్పేస్తారు. ఆ బ్రహ్మోత్సవం కూడా మంచి విశేషం. పుత్తూరు ధర్మరాజుల స్వామి గుడి, ధర్మరాజుల స్వామి గుడి టెంపుల్. ఓకే, ఆ టెంపుల్లో మీరు పూజారిగా చేస్తారు. ఓకే, అదేముడే ఎన్నాళ్ళు కరుణించాడు. బాధపడుతున్నది, మంచి డాక్టర్ చూపించమా సేవ చేస్తున్నాను, అందరికి ఇస్తాను, ఎటువంటి వచ్చేవాళ్ళందరూ అడుగుతున్నారు, నేను సమాజం బాధపడతానంటే అప్పుడు యూట్యూబ్లో మేము చూపించేది. సో మీ పూజలు పనిచేస్తాయి, దేవుడికి మీ గోడు విన్నాడు. అరుణాచలంకి మన పోయిన నెల 6వ నెల 7వ నెలకి అది అరుణాచలం గట్ట వెళ్ళి వచ్చేటప్పటికి ఇటువల్లి దైవ బలం కలిసింది. ఆ దేవుడు కరుణిస్తేనే మన వీడియో కనపడుతుంది అని చెప్పారు. ఆ దేవుడు కరుణించకపోతే మీరు అంత దూరం నుంచి ఇంత దూరం రాగలిగే వాళ్ళు కాదు. అది వచ్చేదానికి ఎన్నో ఆటంకాలు పడుతుంది సార్. ఆ ఆటంకాలు ఎన్నన్నా ఉన్నాయి, బయలుదేరి రావాల్సింది అనేసి బయలుదేరి వచ్చిన తర్వాత ఈరోజు మాకు మధ్యలో సైతాన్లు వచ్చి అడ్డం పడతాయి. అంత దూరం ఎందుకు వెళ్తావు, దగ్గరలో సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు అంటారు. కానీ మరి ఆ దేవుడు దయ ఉంటే పిచ్చుకలకి దారాలు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాడు, సరైన వైద్యుని చూపిస్తాడు. ఈ ఐవీఎఫ్లని చట్టంలోనూ పొట్టల్లోనూ ఇంజక్షన్లు పొడిపించుకోవాల్సిన పని లేకుండా, మానవులో సూదిలేసి గుచ్చుకోవాల్సిన పని లేకుండా, డబ్బు నలిగిపోకోకుండా, ఒళ్ళు గుల్లవుకోకుండా ప్రశాంతంగా ఇలా మందులతోనే ప్రెగ్నెన్సీ ఇస్తారు. నేనేం చెప్పాను, ఇష్టమైన వంటలు వండుకుని తినండి, ఇష్టమైన భర్తతో చెప్తా ఉన్నారు. మీరు అంతే చికెన్ అన్ని తినచ్చు, చక్కగా అన్ని తినమని ఆ విధంగానే చేసినాము, ఏ ప్రాబ్లం లేదు. బాగుంది చూసారా, ఆ టాబ్లెట్ వాడినకే మాకు కూడా ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే హార్మోన్ల డిస్టర్బెన్స్ వల్ల ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే హార్మోన్లు సెట్ అయినాయో, బ్యాలెన్స్ అయినాయో, ఆరోగ్యం కూడా కుదుట పడింది. క్రిముల వల్ల పుండ్లు ఇదంతా వచ్చేస్తున్నాయి సార్ మా భార్యకి. ఈ క్రిములు అంతా చచ్చిన వాళ్ళు ఇప్పుడు గడ్డలు ఏమి ఇప్పుడు వచ్చేది బాగుంది. చీమ్ పొక్కులు వచ్చి ఉండేవి, మనం ఈ క్రిములకు మందులు పెట్టడం వల్ల ఆ చీమ్ పొక్కులు కూడా పోయాయి. అది అట్లా మనకి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది, బిడ్డ కూడా వస్తుంది. నేను చెప్పాను, శనిగాడు ఒకడు ఉంటాడు, ఆ శనిగాడు మనకు అడ్డం పడతాడు. ఆ శనిగాడిని క్రిమిగాన్ని తొలగించుకుంటే మళ్ళీ మన బిడ్డ మన పొట్టలోకి వస్తుంది అన్నాను. సేమ్ అదే నిరూపణ అయింది. కాకపోతే కొద్దిగా 6 నెలలు టైం పట్టినా పని అయింది కదా, ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకుండా న్యాచురల్గా మందు. మేము అది అనుకుంటున్నాం సార్, పోయిన నెల సరే ఐవీఎఫ్ మనం తీసుకున్నాం సార్ దగ్గర 5,000 రూపాయలు చేసుకుంటాము అనేసి పోయిన నెల అనుకుంటా ఉన్నాము. అంత లోపల ఈ లోపల రానే వచ్చింది న్యాచురల్గా. ఆల్ ది బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుడి దయ మీకు ఎప్పుడు ఉండాలి. తప్పనిసరిగా మీరు చేసిన పూజలన్నీ ఫలించినాయి, ఆ దేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించాడు. ఇన్నాళ్ళకి ఇన్ని రోజులు ఓర్పట్టినందుకు ఆ దేవుడు మీకు మంచిగా
ఒక లోక రక్షకుడు లాంటి బిడ్డని అతి తొందరలోనే మీకు ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్.